హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్. సో నేను ఈ వీడియోలో సింపుల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. సో సింపుల్ ప్రాజెక్టే బట్ యూస్ఫుల్ ప్రాజెక్ట్. సో నేను ఈ వీడియోలో ఏం చేయబోతున్నానంటే ఆర్డినో యుఎన్ఓ, అలానే DHT11 సెన్సార్, అలానే ఎల్సిడి డిస్ప్లేని యూజ్ చేసి రూమ్ టెంపరేచర్ అలానే హ్యూమిడిటీని ఫైండ్ చేసే ప్రాజెక్ట్ని క్రియేట్ చేయబోతున్నాను. సో మన రూమ్లో ఉండే ఉష్ణోగ్రత అలానే తేమ ఎంత ఉందో లైవ్లో మనకి డిస్ప్లే అవుతాయి. సో మీకు కనుక ఈ ప్రాజెక్ట్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీకు ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఆర్డినో బోర్డుకి ఎలా అప్లోడ్ చేయాలనేది చూపిస్తాను. సో నేను ఇక్కడ DHT11 సెన్సార్ని యూజ్ చేస్తున్నాను. సో ఇది టెంపరేచర్ సెన్సార్ అనమాట. సో టెంపరేచర్ అలానే హ్యూమిడిటీని ఫైండ్ చేయడానికి మనము ఈ సెన్సార్ని యూజ్ చేస్తున్నాము. సో ఈ పిన్ని మనం ఆర్డినో యుఎన్ఓ పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేస్తాము. సో అది ఇక్కడ డిఫైన్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఏం జరుగుతుందంటే ఎల్సిడి స్క్రీన్లో మనం ఈ వెల్కమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో ఫస్ట్ ఈ వెల్కమ్ టెక్స్ట్ అనేది ఎల్సిడి స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ ఏ టెక్స్ట్ అయితే మీరు డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఫస్ట్ మీ నేమ్స్ కానీ ఏదైనా ఇక్కడ మోడిఫై చేసుకోవచ్చు. సో ఈ వెల్కమ్ టెక్స్ట్ ప్లేస్లో మీరు ఏ టెక్స్ట్ అయితే డిస్ప్లే చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఈ టెక్స్ట్ డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ మనకి టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ అనేది ఎల్సిడి స్క్రీన్లో డిస్ప్లే అవుతుంది. సో ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ని నేను డిస్క్రిప్షన్లో లింక్ని ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి కాపీ చేసి ఇక్కడ ఈ ఆర్డినో ఐడిఈ సాఫ్ట్వేర్లో పేస్ట్ చేసి ప్రోగ్రామ్ని అప్లోడ్ చేయాలి ఆర్డినో యుఎన్ఓకి. సో ఇప్పుడు ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తాను. సో ఫస్ట్ మనం బోర్డుని సెలెక్ట్ చేసుకోవాలి. సో టూల్స్లోకి వెళ్ళండి. సో టూల్స్లోకి వెళ్ళి బోర్డ్ అని ఉంటుంది. సో ఆ బోర్డ్ ఆర్డినో ఏవిఆర్ బోర్డ్స్ అని ఉంటుంది. సో అక్కడ ఆర్డినో మీరు ఏ బోర్డుని యూజ్ చేస్తే ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఈ ప్రాజెక్ట్లో ఆర్డినో యుఎన్ఓని యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఆర్డినో యుఎన్ఓని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు ఆర్డినో నానోని యూజ్ చేస్తే ఆర్డినో నానోని సెలెక్ట్ చేసుకోండి. సో లేదా మీరు ఆర్డినో మెగాని యూజ్ చేస్తే ఆర్డినో మెగాని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆర్డినో యుఎన్ఓని కనెక్ట్ చేయాలి. సో ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను. సో ఆర్డినో యుఎన్ఓని కనెక్ట్ చేశాను. సో ఇక్కడ పోర్ట్స్లో మనకి ఏ పోర్ట్కి కనెక్ట్ అయిందో చూపిస్తుంది. సో టూల్స్లోకి వెళ్ళండి. సో నెక్స్ట్ పోర్ట్లోకి వెళ్ళినట్టయితే COM5 అనే పోర్ట్కి ఆర్డినో యుఎన్ఓ అనేది కనెక్ట్ అయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అప్లోడ్ అనే బటన్ ఉంది కదా. సో ఈ బటన్ మీద క్లిక్ చేసినట్టయితే మన ప్రోగ్రామ్ అనేది ఆర్డినో యుఎన్ఓకి అప్లోడ్ అవుతుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే అప్లోడ్ అవుతుంది. సో అప్లోడ్ అయిన దాకా వెయిట్ చేయండి. సో కొంచెం టైం పడుతుంది. అనేది కంపైల్ అవుతుంది. సో కంపైల్ అయిన తర్వాత ఏం ఎర్రర్స్ లేకపోతే ఈ బోర్డుకి అనేది ఈ ప్రోగ్రామ్ అనేది అప్లోడ్ అవుతుంది. సో నెక్స్ట్ నేను మీకు ఈ కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఆర్డినో యుఎన్ఓకి అది మొత్తం చూపిస్తాను. సో వీడియో లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో నేను పెట్టే వీడియోస్ 2-3 మినిట్స్ చూస్తున్నారు, తర్వాత స్కిప్ చేస్తున్నారు. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్టయితే మీకు ఈ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. ఆర్డినో యుఎన్ఓ బోర్డుకి ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని డిస్కనెక్ట్ చేయొచ్చు.
సో డిస్కనెక్ట్ చేశాను. సో ఇప్పుడు ఈ ఆర్డినో యూఎన్ఓకి కనెక్షన్ ఎలా ఇవ్వాలో చూపిస్తాను. సో కనెక్షన్ ఇచ్చిన తర్వాత అవుట్పుట్ని కూడా చూపిస్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సర్క్యూట్ కనెక్షన్ని చూపిస్తాను. సో ఇది ఆప్షనల్. సో ఫస్ట్ ఒక ప్లాంక్ అనేది తీసుకోండి. సో ఇది ఆప్షనల్ మాత్రమే. ఎల్సిడి డిస్ప్లే కావాలి. సో ఇక్కడ మనకి 4 పిన్స్ ఉంటాయి. సో విసిసి, గ్రౌండ్, ఎస్డిఏ అండ్ ఎస్సిఎల్ పిన్స్. సో వీటిని ఆర్డినో యూఎన్ఓకి ఎలా కనెక్షన్ ఇవ్వాలో చూపిస్తాను. సో ఫస్ట్ నేను ఈ ఎల్సిడి డిస్ప్లేని గ్లూ గన్ యూజ్ చేసి ఇక్కడ స్టిక్ చేస్తాను. సో ఫ్రెండ్స్, నేను గ్లూ గన్ యూజ్ చేసి ప్లాంక్కి స్టిక్ చేశాను ఎల్సిడిని. సో నెక్స్ట్ మనకి ఆర్డినో యూఎన్ఓ కావాలి. సో ఆర్డినో యూఎన్ఓని కూడా స్టిక్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకి టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ సెన్సార్ కావాలి. DHT11 టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ సెన్సార్. సో ఇక్కడ 3 పిన్స్ ఉంటాయి. విసిసి, గ్రౌండ్ అలానే డేటా పిన్. సో ఈ టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ సెన్సార్ని కూడా ఇక్కడ స్టిక్ చేస్తున్నాను. బ్యాటరీ హోల్డర్ని కూడా ఇక్కడ స్టిక్ చేస్తున్నాను గ్లూ గన్ తోటి. సో ఫ్రెండ్స్, నేను గ్లూ గన్ యూజ్ చేసి ఈ కాంపోనెంట్స్ని అయితే ప్లాంక్కి స్టిక్ చేశాను. సో ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇవ్వాలనేది చూపిస్తాను. సో ఇక్కడ 5 వోల్ట్స్ పిన్ ఉంది కదా. సో ఆ 5 వోల్ట్స్ పిన్కి ఈ పాజిటివ్ వైర్ని కనెక్ట్ చేయాలి. సో అలానే ఎల్సిడి నుంచి వచ్చే నెగిటివ్ వైర్ని గ్రౌండ్ పిన్కి కనెక్షన్ ఇవ్వాలి. సో అలానే ఎస్డిఏ పిన్ అని ఉంటుంది. సో ఆ ఎస్డిఏ పిన్ని A4కి కనెక్షన్ ఇవ్వాలి. అలానే ఎస్సిఎల్ పిన్ని A5కి కనెక్షన్ ఇవ్వాలి. బ్యాటరీ నుంచి వచ్చే పవర్ సప్లై పిన్ని గ్రౌండ్ పిన్కి కనెక్షన్ ఇవ్వాలి. టెంపరేచర్ సెన్సార్ నుంచి వచ్చే గ్రౌండ్ పిన్కి కనెక్షన్ ఇవ్వాలి. ఆర్డినో గ్రౌండ్ పిన్కి కనెక్షన్ ఇవ్వాలి. టెంపరేచర్ సెన్సార్ విసిసి పిన్ని 3 వోల్ట్స్ ఇన్పుట్కి కనెక్షన్ ఇవ్వాలి. సో పాజిటివ్ వైర్ని విఇన్ పిన్కి కనెక్షన్ ఇస్తున్నాను. సో ఇది ఊడిపోయింది. సో ఇప్పుడు చూడండి, ఈ డేటా పిన్ని, ఈ టెంపరేచర్ సెన్సార్ డేటా పిన్నిను కనెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏమని డిస్ప్లే అవుతుందో చూద్దాం. సో సెన్సార్ ఎర్రర్ అని చూపిస్తుంది.
సో సెన్సార్ ఎర్రర్ అని ఎందుకు చూపిస్తుందంటే మనం ఈ డేటా పిన్ని పిన్ నెంబర్ 2కి కనెక్షన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు కనెక్షన్ ఇచ్చి చూపిస్తాను. సో పిన్ నెంబర్ 2కి కనెక్షన్ ఇస్తే మనకి ఇక్కడ టెంపరేచర్ అలానే హ్యూమిడిటీ డిస్ప్లే అవుతుంది. సో ఒకసారి రీసెట్ చేసి చూపిస్తాను. సో రీసెట్ చేస్తున్నాను. సో ఫస్ట్ మన వెల్కమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. సో వెల్కమ్ టు మారుతి ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్స్ అని. సో ఇక్కడ మీకు ఇష్టం వచ్చిన కస్టమ్ టెక్స్ట్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. సో మీరు కనుక లైక్ చేయబోయి ఉంటే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ టెంపరేచర్ ప్రజెంట్ రూమ్ టెంపరేచర్ 40 degrees సెంటిగ్రేడ్ ఉంది. అలానే హ్యూమిడిటీ అనేది 42% ఉంది. సో ఈ వాల్యూస్ అనేది చేంజ్ అవుతాయి, రూమ్ టెంపరేచర్ని బట్టి చేంజ్ అవుతాయి ఈ వాల్యూస్ అనేది. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే ఎలక్ట్రానిక్ ప్రాజెక్ట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.